మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. వివాహం గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారండి. వివాహం అనేది కుదరక ఎంతోమంది ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో కృంగిపోతూ ఉన్నారు. అయితే వివాహం కొరకు సిద్ధపడుతున్న మీరు ఎలా ప్రార్థిస్తున్నారు? ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు? వివాహం గురించి మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అని ఈ జనరేషన్ వారిని అడిగినప్పుడు వారు చెప్తున్న సమాధానం, మంచిగా చదువుకొని ఉండాలి, అందమైన వ్యక్తులు అయి ఉండాలి, మంచి సంపాదన కలిగిన వ్యక్తులు అయి ఉండాలి, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తులు అయి ఉండాలి అని అంటున్నారే కానీ దేవుని ఎరిగిన వ్యక్తులు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు, దేవుణ్ణి ముందుగా పెట్టే వ్యక్తులు కావాలి, అటువంటి వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేవారి సంఖ్య చాలా తగ్గిపోతూ ఉందండి. క్షయమైన వాటి వెనకాల పరిగెడుతూ ఉన్నారు కానీ అక్షయమైన వాటిని వెతకడం లేదు. ఎందుకు దేవుణ్ణి ప్రేమించే వారిని వివాహం చేసుకుంటే, దేవుని యొక్క చిత్తమైతే దేవుణ్ణి ప్రేమించే వారిని వివాహం చేసుకుంటే ఆ యొక్క జీవితము ఎంత నెమ్మది కలిగి ఉంటుందో తెలుసా? ప్రార్థించేటప్పుడు ఈ విధంగా ప్రార్థించండి. దేవా, నిన్ను ప్రేమించే వ్యక్తిని నాకు భాగస్వామిగా ఇవ్వయ్యా. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు తమ భాగస్వామిని కూడా ప్రేమిస్తారండి. దేవుణ్ణి పరిపూర్ణ హృదయముతో ప్రేమించేవారైతే తమ భాగస్వామిని ఏ స్థానంలో ఉంచాలో వారికి తెలుసు. ఎంత గౌరవించాలి, ఎంతగా వారిని ప్రేమించాలి, ఎంతగా వారి పట్ల బాధ్యతను కలిగి ఉండాలి అనేది తెలుసు. క్రీస్తుని ప్రేమించే వారిలో క్రీస్తు ప్రేమ ఉంటుంది. ఈ క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్క విషయానికి మించి ఉంటుంది. నమ్ముతారా? మరి ఈ విధంగా మీరు మీ యొక్క వివాహం కొరకు సిద్ధపడుతున్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ఇప్పటి వరకు ప్రార్థించకపోతే ఇక మీదట ప్రార్థించండి. ఎందుకంటే క్రీస్తును ప్రేమించే వ్యక్తిని మనం భాగస్వామిగా చేసుకున్నప్పుడు ఆ యొక్క ఇంటిలో ప్రేమ, సమాధానం ఎప్పుడూ ఉంటుందండి. ఇంటికి వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన రాదు, కానీ ఎంత శ్రమ వచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఇదిగో ఇంటికి వెళ్తే నా మనసు నెమ్మదిగా ఉంటుంది అని ఒక చక్కని నీడనిచ్చే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేందుకు ఎంతగా ఇష్టపడతారో అదేవిధంగా మీ యొక్క ఇంటికి వెళ్ళేందుకు అంత ఇష్టం మీకు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబంలో దేవుని చిత్తమైన ఆ యొక్క కుటుంబంలో జన్మించిన పిల్లలకి అది ఒక పాఠశాలలా మారుతుందండి. వారు తమ జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వారిలో నిత్యము క్రీస్తు యొక్క ప్రేమ నింపబడి ఉంటుంది. ఆ సమాధానం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ వారు ఈ లోకములకు ఆకర్షింపబడి లాగబడినా కానీ వారి యొక్క రూట్స్, వారి యొక్క వేర్లు అనేది ఆ యొక్క ప్రేమలో, క్రీస్తు ప్రేమలో బలంగా వేరుపారాయి కాబట్టి తిరిగి వారిని క్రీస్తు యొక్క ప్రేమ ఆకర్షిస్తుంది. ఇందుకే ఈ విధంగా ప్రార్థన చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.